ఇక బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీలను వెంటనే నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సుమారు 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న కొండ మైనింగ్ మాఫియాకు బలైపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలో వెంకటసాయి గ్రానైట్, ఓం శ్రీ గ్రానైట్, వెంకటసాయి కృష్ణ క్రషర్స్ అనే 3 క్వారీలు పగలు రాత్రి అని తేడా లేకుండా భారీ బ్లాస్టింగ్ తో గ్రానైట్ ను తవ్వుతూ పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొలాల మధ్య ఇళ్లకు అతి సమీపంలో క్వారీల నిర్వహణ వల్ల తీవ్ర దుమ్ము, శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. దీని ప్రభావంతో వృద్ధులు, చిన్నారులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వాపోతున్నారు. క్వారీలకు అనుమతులు ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు అన్న విషయాలపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి 40 లక్షలు ఇచ్చామని క్వారీ యాజమాన్యం ప్రచారం చేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బు ఎవరిచ్చారు, ఎప్పుడిచ్చారు, ఆధారాలు చూపించాలని ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారుల సహకారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ గొల్లపాలెం క్వారీలకు ఎందుకు ఇంతలా సహకరిస్తున్నారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. క్వారీ వ్యవహారం ప్రజారోగ్యం, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిందని పేర్కొంటూ వెంటనే క్వారీలను మూసివేసి సమగ్ర విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. ఓకే, రైట్ మానస. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం గొల్లపాలె గ్రామంలో ఈ రోజు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. గొల్లపాలె గ్రామంలో గ్రానైట్ క్వారీ నిలిపివేయాలని గ్రామస్తులు క్వారీ యాజమాన్యంపై ఆందోళన దిగారు. ఇది జరుగుతున్నది మా గ్రామంలో ప్రభుత్వ అధికారులు ఎంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ గ్రామానికి అయితే ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ అధికారులు అయితే రాలేదు. ఈ క్వారీకి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి ఇది సుమారుగా 15 ఎకరాల పైన విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. కొండ వాల్యుయేషన్ చూసుకున్నట్లయితే ఇంకా 100 కోట్లు వ్యయంలో అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన 3 కాంట్రాక్టులు అయితే ఉన్నారు. వెంకటసాయి గ్రానైట్, ఓం శ్రీ గ్రానైట్, వెంకటసాయి కృష్ణ క్రషర్స్. ఈ క్వారీకి సంబంధించి వాళ్ళు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ గుమ్మస్తాలను, మేనేజర్లు పెట్టి పగలు రాత్రి అనే తేడా లేకుండా బ్లాస్టింగ్ చేస్తూ గ్రానైట్ కొండను అయితే కట్ చేస్తున్నారు. అయితే కొండ విరుచుకుపడడంతో మా ఇళ్లపై పడుతున్నాయని ఇక్కడ ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. మేము క్వారీ నడపొద్దు, నిలిపివేయాలని మేము చెప్తుంటే మాపై దుష్ప్రచారాలు అయితే మాకు డబ్బులు ఇచ్చాము అని చెప్పేసి అని గ్రానైట్ యాజమాన్య వారు చెప్తున్నారని అని గ్రామస్తులు చెప్తున్నారు అనమాట. ఈ నేపథ్యంలో గొల్లపాలెం గ్రామస్తులు 40 లక్షలు ఇచ్చారని క్వారీ యాజమాన్య వారు దగ్గర ఉండి ఇచ్చారు దుష్ప్రచారం చేస్తున్నారు. క్వారీ యాజమాన్యం వారు 40 లక్షలు ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అని చెప్పని గ్రామస్తులు మొత్తం అందరికి యాజమాన్యం దగ్గర. అయితే గొల్లపాలె గ్రామస్తులు అయితే మాత్రం 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదు కదా, ఇవ్వకుండా మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అయితే చేశారు. రోజంతా మాకు దుమ్ము ధూళితో రాత్రి బావులు శబ్దాలు, పిల్లలు చదువుకున్నట్టయితే కావచ్చు, వృద్ధులు నిద్రపోయేటప్పుడు అయితే కావచ్చు ఈ సమస్యలు మేము ఎదురు చెప్తున్నాం అనిపిస్తుంది. ప్రజల ఆరోగ్యం కంటే క్వారీ యాజమాన్యం ముఖ్యమా? ఎవరు పర్మిషన్లో వస్తున్నానని మా గోడు వినిపించుకున్నాను అధికారులు ఎవరికి అయితే ఇప్పటిదాకా అయితే రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజారోగ్యం, పర్యావరణం కాపాడాలనే విధంగా కృషి చేస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. పర్యావరణం, మైనింగ్ డిపార్ట్మెంట్ వారు అసలు వీరికి ఎట్లాగే ఇష్టానుసారంగా పర్మిషన్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చు.
అని కూటమి ప్రభుత్వానికి ఈ చెడ్డ పేరు తెచ్చే విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అంటే వారు పరిగణించారు. మా ఇళ్లకు ఆనుకొని ఈ కొండకు పర్మిషన్లు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? వీళ్ళకి నిబంధనలు లేవు. ఆ పర్మిషన్లు ఎవరిచ్చారు సరే అని ప్రజలు అయితే ప్రశ్నిస్తున్నారు. మేము వ్యవసాయం చేసుకొని దాని మీద బ్రతికే వాళ్ళం. ఈ దుమ్ము ధూళి వల్ల వ్యవసాయం మొత్తం ఆ పంట పొలాలు అయితే పడిపోతున్నాయి. అయినప్పటికీ ఇక్కడ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా మైనింగ్ డీడీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అర్జీలు తీసుకుంటున్నాడే కానీ వాటిపై మాత్రం చర్యలు అయితే తీసుకోవట్లేదు. మా ఫిర్యాదులు మొత్తం డస్ట్బిన్ లోనూ టేబుల్ డ్రాయర్ లో వేయడం అయితే జరిగింది. యాజమాన్యానికి మాత్రం అంటే వీళ్ళకి కాంట్రాక్టులు మాత్రం పర్మిషన్లు వస్తున్నాయి. అంటే కొద్ది రోజులు అయితే ఈ కాంట్రాక్టులు వేసినట్టు నిలిపేసి మళ్ళీ యథావిధంగా వాళ్ళైతే మాత్రం పనులు చేస్తున్నారు. ఈ గ్రానైట్ క్వారీకి వెంటనే నిలిపేయాలని పర్మిషన్లు ఇచ్చిన వారిపై విచారణ జరిపి వాటిని వాడు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తీరువందిని విమర్శలు అయితే వెలువడుతున్నాయి. మైనింగ్ డిపార్ట్మెంట్ వారు సంబంధించిన అవినీతి భాగోతం ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఇప్పటికైనా సరే అవినీతి తిమ్మింగళంలో మూలాలను బయట పెట్టే వచ్చే అవకాశం ఉంది. దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పని చూడాల్సి వస్తుంది. అనుసా భారీ బ్లాస్టింగ్ కానీ గ్రానైట్ పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారనే దానికి రవాణా అనుమతులు కానీ స్థానిక పోలీస్ మైనింగ్ శాఖ వాళ్ళు అనుమతించారంటారా వీటన్నింటికి? అయితే వీళ్ళు ఇక్కడ ఇది సుమారుగా ఇది 15 ఎకరాల్లో ఉన్న గ్రానైట్ కొండ అయితే మాత్రం ఈ మొత్తం కట్టింగ్ చేసి అయితే మాత్రం కట్ చేసి ఈ గ్రానైట్ అయితే వాళ్ళ గొల్లపాలెం అంటే పెరంగుపురం మండలం గొల్లపాలెం గ్రామం మీదకినే ఇక ఆ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ జిల్లాలే కాకుండా అంటే అసలు గ్రానైట్ అనేది మాటూరు ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రానైట్ ఒక ముఖ్యంగా ప్రధానంగా ఉండేది గ్రానైట్ ప్రకాశం జిల్లాకు పేరు ఉంది. అంతకు మించిన గ్రానైట్ ఇక్కడ పెరంగుపురం తాడికొండ మీద పెరంగుపురం మండలం గొల్లపాలెం ఉందని ఈ గ్రానైట్ ని మన జిల్లాలే కాకుండా పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలు కూడా తరలిస్తారు అనమాట. అయితే వీళ్ళకి ఆర్టీఓ ట్రాన్స్పోర్టింగ్ అయితే అధికారం ఉందా లేదా అని చెప్పేసి పర్మిషన్స్ ఉన్నాయా లేదో కూడా తెలియకుండానే వీళ్ళందరూ కలిపి ఇక్కడికి ముగ్గురు కాంట్రాక్టర్లు అయితే మాత్రం హైదరాబాద్ ఉండి మరి అరే ఇక్కడ వీళ్ళ చేత గుమస్తాలలో లేక మళ్ళీ వీళ్ళు మేనేజర్లు పెట్టి అయితే తరలిస్తున్నారు. అయితే వీటికైతే పర్మిషన్లు ఉన్నాయా లేవా అని చెప్పని ప్రశ్నార్థకంగా ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మాత్రం ఊర్లో నుంచి వెళ్ళనివ్వకుండా వీళ్ళు గ్రామస్తులు అయితే మాకు దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది, హానికరంగా ఉంది, పొల్యూషన్ వల్ల మా ఆ వృద్ధులు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళనివ్వకుండా రాళ్ళైతే అడ్డం పెట్టి గ్రానైట్ క్వారీని అయితే నిలిపివేయాలని చెప్పేసి గ్రామస్తులు మొత్తం నిలిచిపోయారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సువర్ణ బాబు.